వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. అబ్బా వింటేజ్ ట్విట్టర్ ని చూసాయ్యా. ఆ గొడవలు, ఆ జోకులు, ఆ కౌంటర్లు పీక్స్ అంతే. మీరు అర్జెంట్ గా లైక్ సబ్స్క్రైబ్ కొట్టేస్తే నేను స్టార్ట్ చేస్తా. స్టఫ్ మామూలుగా లేదు భయ్యా. ఒక పద్ధతిలో అన్ని 1 by 1 కవర్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ ఆర్టికల్స్ చూస్తే ఎనీ ఫ్యూచర్ టికెట్ ప్రైస్ హైక్స్ మస్ట్ బి డిసైడెడ్ అట్లీస్ట్ 90 days prior to ఫిల్మ్స్ రిలీజ్ అని, అలాగే నో టికెట్ హైక్స్ ఇన్ తెలంగాణ ఫర్ ఎనీ మూవీ రిలీజింగ్ బిఫోర్ April 19th అని తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. అలాగే నో మోర్ చలాన్ ప్రెషర్, పోలీస్ కాంట్ స్టాప్ యువర్ వెహికల్ ఆర్ గ్రాబ్ కీస్ ఫర్ పెండింగ్ ఫైన్స్, ఓన్లీ వాలంటరీ పేమెంట్ అని కూడా తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ చేసినట్లు ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ రివీల్డ్ that the government is considering a ban on social media for minors below 16 years of age అని చెప్తున్నారు. నెక్స్ట్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఇంకా ఆయన ముగ్గురు అసోసియేట్స్ పూణేలోని బారామతి ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ లో క్రాష్ అయి చనిపోయారు. నెక్స్ట్ జననాయకన్ సినిమాకి సెన్సార్ బోర్డ్ UIA సర్టిఫికేట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ఇలాంటి గొడవలన్నీ సెన్సార్ బోర్డ్ తోనే తేల్చుకోండి, కోర్టుకి సంబంధం లేదని చెప్పింది. నెక్స్ట్ సీనియర్ జర్నలిస్ట్ took advantage of సంక్రాంత్ ఫిల్మ్స్ and made 25 lakhs in a week. There is a talk that a big PRO is backing him and he reportedly received a good package including foreign trip from a young director for favoring a big star film అని వేస్తే తాతకి ఇంటర్వ్యూ ఇస్తారా అని ఇంటికి పిలిచి పాపం ఫుట్బాల్ ఆడుకున్నాడంట నాగవంశీ, కుక్క తినే ప్లేట్ లో అన్నం పెట్టాడంట అని ఒకడు వేశాడు. నెక్స్ట్ యూట్యూబర్ రాగడి క్విట్స్ రివ్యూయింగ్ ఫిల్మ్స్, సేస్ హిస్ కోర్ ఇంటెన్షన్ బిహైండ్ స్టార్టింగ్ యూట్యూబ్ వాస్ టు అడ్రస్ తెలంగాణ కల్చర్ అండ్ పీపుల్ ఇష్యూస్ అని అంటే పేడ విరగడైపోయింది, బార్బెల్ కూడా మానేస్తే బాగుంటుందని చాలా మంది అన్నారు. ఇక లాస్ట్ గా హిట్ ఫేమ్ శ్రీనాథ్ మాగంటి విల్ రీప్లేస్ సుశాంత్ రెడ్డి ఇన్ ENE 2 అని న్యూస్ వస్తే తరుణ్ భాస్కర్ అండ్ సుశాంత్ ఇద్దరు ఇన్స్టా స్టోరీస్ లో కన్ఫర్మ్ చేశారు. అప్పుడు ENE 2 ప్రొడ్యూసర్ సృజన్ వచ్చి సుశాంత్ ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, అతను రీసెంట్ గా వైజాగ్ లో ఒక పెద్ద ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దానికి ఆయన ఫుల్ టైం ఉండడం అవసరం అంట, అందుకే సినిమాలు అవి చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు. కంగ్రాచులేట్ అండ్ ఆల్సో విష్ ఈషా మీరంటే నాకు చాలా ఇష్టం. ఈషా I really admire her. I adore her a lot. నెక్స్ట్ మన రివర్స్ పంచ్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. లేబర్ మాస్ డ్రెస్సింగ్ లో కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేసావు, అన్మ్యాచబుల్ క్రేజ్ అండ్ యూత్ అని గుడుంబా శంకర్ వీడియో వేస్తే సిమెంట్ ఫ్యాక్టరీలో ఐరన్ రాడ్లు వేసే బీహార్ రోడ్ లో ఉంటాడు రా బాబు, ఏం బట్టలు రావే అని ఒకడు. మెగాస్టార్ చిరంజీవి అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి టుగెదర్ ఎట్ అ ప్రోగ్రామ్ ఇన్ దావోస్ అని వేస్తే బాస్ గోయింగ్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం టు టీచ్ హౌ గేమ్ చేంజర్ డే 1 is 186 బట్ లైఫ్ టైమ్ is 185 అని ఒకడు. ఏపీలో గత 18 నెలల్లో 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చానని చంద్రబాబు గారు అంటే వరల్డ్ పాపులేషన్ 800 crores, జాబ్స్ 20 lakh crores అని ఒకడు. ట్యాంక్ బండ్లో ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేసి తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు పెట్టాలని కవిత గారంటే అంబేద్కర్ మీ నిజామాబాద్ మేడం అని ఒకడు. ఏమి ఉన్నారా కో ఫ్యాన్స్, ఫ్రీగా డబ్బులు అని బెట్లు వేసి హీరో రేంజ్ ని తగ్గిస్తున్నారు. మీకు అంతగా డబ్బులు కావాలంటే ఏదో ఒక పని చేసుకోండి, అంతేగాని ప్రతి మూవీతో కంపేర్ చేసి వాళ్ళకి అటెన్షన్ ఇవ్వకండి. A22 OTT రైట్స్ 600 crores, వాళ్ళ హైయెస్ట్ 400 crores అని బాయ్ ఫ్యాన్ అంటే 600 crores కి సోర్స్ ఏంటని అడిగితే పిండిబడి వాళ్ళు చెప్పారన్నా అని ఒకడు. పెద్ద పోస్ట్ పోన్ చేస్తే బెటర్, UBS విశ్వంబర సమ్మర్ లోనే తెచ్చుకుంటే సగం మంది మెగా ఫ్యాన్స్ డివైడ్ అవుతారు యాజ్ పర్ దేర్ ప్రిఫరెన్స్. అన్నిటికీ డబ్బులు పెట్టాలంటే అవ్వదు, వాళ్ళకేంటి 100 crores 200 crores వస్తే కుష్, మనది అలా కాదు, హై స్టేక్స్, ప్లీజ్ దసరాకి రా అని ఒకడు. March 26th వస్తున్నాం, లో దమ్ముంటే ఎవడైనా క్లాష్ కి రావచ్చు, ఉస్తాద్ ఓచకోత్ అంటే ఏంటో చూపిస్తాం కొడకల్లారని అంటే మహావతార్ నరసింహ పార్ట్ 2 వస్తే చాలు వీళ్ళు సైలెంట్ అయిపోతారని ఒకడు. తాత నువ్వు కొట్టుకుంటావా అని అడిగితే నువ్వు వచ్చి సాయం పడతావా అని తాత. ద రెవల్స్ ఆఫ్ ప్రభాస్ ల్యాంబో ఎంటరింగ్ ఇంటూ హిస్ డెన్ అని అంటే ప్రభాస్ హల్క్ బాడీకి ఇందులో కూర్చోవడం కష్టమే అని అంటే అందుకే డూపున్నాడుగా కూర్చోవడానికి అని ఒకడు. మహీ ఈజ్ మై మదర్, మై ఫాదర్, మై బ్రదర్, మై ఎవ్రీథింగ్ అని అంటే నోబడీ కెన్ రీప్లేస్ మదర్ అని అన్నాడు. ICC ట్రోఫీస్ 1, ధోని 3, మదర్ 0 అని ఒకడు. ఒకసారి అభిషేక్ శర్మ ఇంటర్ కాలేజ్ దగ్గర స్టూడెంట్స్ ని కలిశాడు, వాళ్ళేమో అన్నా మేము మీ ఫ్యాన్స్ అన్నారు. సర్లే గాని బ్యాగులు ఎందుకు దాచిపెడుతున్నారని అంటే వద్దన్నా నువ్వు రికార్డులు బద్దలు కొడతావు అన్నారని ఒకడు. సంజు శాంసన్ ఇస్ ఇండియాస్ క్రిస్ గేల్, బై ద వే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫేస్ కార్డ్ అని ఒకడు. ఫిన్ ఆలన్ గాడి లెఫ్ట్ తో కొడతాం RCB అని అంటే రైట్ గంభీర్ నోట్లో పెట్టని ఒకడు. మూవీ నేమ్ ఎవరు, ముజే భీ తెలుగు ఆతి హై సాలే, ఎవరు మీన్స్ హూ, సాలే మూవీ కా నామ్ పూచా తో హూ క్యా కర్ రహా హై, డోంట్ నో హిందీ బ్రో ఇంగ్లీష్ లా బోలుం అని ఒకడు. వై ఇస్ తమిళ్ ద మదర్ ఆఫ్ తెలుగు, ఆల్ ద వర్డ్స్ ఆఫ్ తెలుగు రిజెంబుల్ తమిళ్ అని అంటే పర్సనల్లీ ఐ నో తమిళ్ అండ్ తెలుగు, మోస్ట్ కాంప్లెక్స్ వర్డ్స్ ఇన్ డే టు డే తెలుగు ఇంటరాక్షన్స్ ఆర్ డైరెక్ట్ తమిళ్ వర్డ్స్ అని అంటే పోరా
అనే వర్డ్స్ ఏ డైరెక్ట్ తమిళ వర్డ్స్ నుంచి వచ్చాయో చెప్పరా నువ్వు అని ఒకడు. మహేష్ బాబు నారా లోకేష్ గారికి హ్యాపీ బర్త్డే విష్ చేస్తే 20209 లో చూసుకుందామని జగన్ ఫ్యాన్ ఒకడు. వారణాసి సినిమా ఇస్ యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, మైథలాజికల్ థ్రిల్లర్ అని అంటే బాబు ఎక్స్ప్రెషన్స్ కన్నా సినిమాలో జానర్స్ ఎక్కువ ఉన్నాయి కదరా అని ఒకడు. సమంత రూత్ ప్రభు ఇస్ ది ఓన్లీ ఫీమేల్ సెలబ్రిటీ ఆఫ్ ఇండియా హూ రిపోర్టెడ్లీ రిజెక్టెడ్ 200 crores alimony ఆఫ్టర్ హర్ డివోర్స్ అని అంటే కొత్త మూవీ రిలీజ్ ఏమైనా ఉందా అని ఒకడు. ఐఫోన్ వర్సెస్ గోల్డ్ చూజ్ వైజ్లీ అని అంటే గోల్డ్ నెక్లెస్ తో ఎవడికి ఫోన్ చేయాలి అని ఒకడు. వీడి కొత్త మూవీ పోస్టర్ లో ద విజయ్ దేవరకొండ అని లేకపోవడంతో ఫైండ్ ద డిఫరెన్సెస్ అని ఖుషి మూవీ పోస్టర్ కంపారిజన్ పెడితే డబుల్ ద స్కేల్, బిగర్ ద రెస్పాన్సిబిలిటీ, స్ట్రాంగర్ ద ఫోర్స్, అ స్టోరీ దట్ డిజర్వ్స్ ద హార్ట్ అండ్ సోల్ అండ్ వీడి రిప్లై ఇస్తే ఫ్లాప్స్ లో ఉన్నాడు, దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి, పొగరు తగ్గింది, బలుపు దిగిపోయింది, మాట పడిపోయింది అంటే మీరెలా నమ్మారా కొడుకల్లారా? ఒక్క ఇంచు కూడా తగ్గదు ద విజయ్ దేవరకొండ అని ఒకడు. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ పంజాబీ గెటప్ చూసి పంజాబ్ వీధి బడుల్లో బల్లే బల్లే డాన్స్ వేసినోడ్రా నేను, గోల్డెన్ టెంపుల్ మెట్లు గడిగాను రా నేను, పంజాబీ డాబాలో పరోటాలు చేసేవాడిరా నేను, హర్భజన్ సింగ్ తో కలిసి బౌలింగ్ వేసేవాడిరా నేను, పంజాబ్ సీఎం తో పొత్తు పెట్టుకోవాల్సిన వాడిరా నేను అని ఒకడు. బల్బు చూడు, మోస్ట్ స్టైలిష్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని అంటే ఐ ఆపరేషన్ ఎక్కడ చేపించావన్నా ఒకడు. ఇంకొక వీడి కొత్త పోస్టర్ కి అన్నవరం పోస్టర్ పెట్టి తోప్ సోప్ అని అంటే పోతురాజు పొత్తుల రాజు అని ఒకడు. 120 ఇండియన్ గౌర్స్ టు బి రీలొకేటెడ్ టు ఆంధ్ర ఫారెస్ట్ ఫర్ కన్జర్వేషన్ అని అంటే స్పిరిట్ కి ఆంధ్రలో సెలబ్రేషన్స్ కుమ్మేస్తాం అని ఒకడు. ఇలా క్లోజ్ చేశారు. గర్జించే పర్జన్యం, ఘోరాది ఘోర దౌర్జన్యం, అనవతరం ఆతని వేట. అందరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుని 1 2 3. ఇప్పుడు ఫస్ట్ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవి చూసేసి అప్పుడు పెద్ద వార్స్కి వెళ్దాం. ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్ తోడు దేశీలోల్లి కన్ఫెషన్స్ అని సెకండ్ పేజ్ ఓపెన్ చేసి అందులో ఒక స్టోరీ పెట్టాడు. స్టోరీ ఏంటంటే ట్విట్టర్ లో చందమామ అనే అకౌంట్ ఉన్న అమ్మాయి తన ఏజ్ 29 అని ఒక 27 years కుర్రాడికి చెప్పింది. తను నార్త్ అమ్మాయి అండ్ ఇది ముంబైలో జరిగింది. వీళ్ళిద్దరూ రిలేషన్ లోకి వెళ్ళాక నీతో నాకు లైఫ్ కావాలి, ఒక పాప కావాలి అని చెప్పి పాస్ట్ రిలేషన్స్ మీద ఇద్దరికి గొడవలై తన ఎక్స్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కోసం వీడికి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి నాకు మళ్ళీ లవ్ సెక్స్ కావాలన్నప్పుడు నీ దగ్గరికి వస్తా అంది. వీడికి తేడా కొట్టి వీడి ఫ్రెండ్ అకౌంట్ ద్వారా 20 years అబ్బాయిగా పరిచయం అయ్యి సెక్స్ కి అడిగితే 3 days లో ఒప్పేసుకుంది. వీడికి ఇంకా హార్ట్ బ్రేక్ అయ్యి తన ట్విట్టర్ లో ఎప్పుడు వాళ్ళ బ్రదర్ గురించి పక్కింటి అబ్బాయి గురించి ట్వీట్స్ వేస్తూ ఉండేదంట. సో వెళ్ళి ఆ బ్రదర్ కి విషయాలన్నీ చెప్దాం అనుకుంటే తెలిసింది ఏంటంటే వాడు బ్రదర్ కాదు తన హస్బెండ్, ఇంకోటి పక్కింటి అబ్బాయి కాదు తన కొడుకు, అండ్ ఆ అమ్మాయి ఏజ్ 29 కాదు 40. ఇది విని మనోడికి ప్యాక్ అయ్యి కన్ఫెషన్ రాశాడు. ఏజ్ ఐడెంటిటీ ఫేక్ చేసి ఇలా యంగ్స్టర్స్ మోసం చేస్తుంది, జాగ్రత్త గాయస్ అని అంటే ట్వింక్లింగ్ మూన్ అనే అకౌంట్ ఉన్న అమ్మాయి వచ్చి అందులో రాసిన కొన్ని థింగ్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్ బట్ నేను నా మిస్టేక్ యాక్సెప్ట్ చేస్తాను సారీ అని చెప్పి అకౌంట్ డిలీట్ చేసి వెళ్ళిపోయింది. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. Let's start with the head. The victim gets all fuzzy and then he... See? Why do you want to kill me? I don't want to kill you. What would I do without you? Go back to ripping off mob dealers? No. అమ్మాయి అంటే గుర్తొచ్చింది, చిన్న లేడీస్ ఫ్యాన్ వార్ అవుట్ ఉంది, అది చూద్దాం. ఇఫ్ దట్ ఓల్డ్ మ్యాన్ hadn't won the 1983 elections, the state would have been at peace, free from this extremist caste nonsense అని అంటే ఆ అమ్మాయి వంగా గారిని పొగుడుతూ ఉన్న డిఎంస్ తెచ్చి ఎరా అటెన్షన్ కోసం అమ్మాయిల పేర్లతో వస్తున్నావేంట్రా అని ఒకడంటే చీ లేవర్ది ఇంత వర్స్ట్ క్యారెక్టర్ ఏంటని చౌస అమ్మాయి వచ్చింది. ఏ చిల్లరదానా నీ మొహం చూడాలంటే కంపరం నాకు, ఇంకోసారి నా గురించి మాట్లాడితే చెప్పుతో కొడతా, ఇదేదో పెద్ద లార్డ్ లాగా అందరినీ లేబర్ అంటది, మళ్ళీ అందరికీ ఎయిడ్స్ అంటది, కొంపతీసి దీనికి ఉందేమో అని 2024లో తను సిబిఎన్ హెల్త్ మీద ట్రోల్ చేస్తున్నారు, సింపుల్ గా ఈ సైకోగడి వైఫ్ కి ఎయిడ్స్ అని ట్రెండ్ చేస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారా అని వేసిన ట్వీట్ తెచ్చి రిప్లై ఇచ్చింది. నేనెవరికో ఎయిడ్స్ వస్తుందంటే ఇదెందుకు ఫీల్ అవుతుంది, ఒసై బేవర్స్ నీలాంటి వాళ్ళని నా ఇంటి గేట్ లోపలికి కూడా అలో చేయను, అలాంటి బతుకు నీది, అయినా నీకు నేను రిప్లై ఇచ్చి వేస్ట్, యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ఇంకో చౌదరి గారిని ట్యాగ్ చేస్తే ఓహో వాళ్ళెవరికో ఉంటే నీకు కూడా వచ్చిందా, నీలాంటి కంపెనీ వాళ్ళ గేట్లు ఎవరు తొక్కర్లే గానీ నీలాంటి లఫంగి ముండలు నా ట్వీట్ల కిందకు కూడా రానివ్వను, నీ బెజవాడ బిజినెస్ వెళ్ళి టెక్సాస్ లో ఎక్స్పాండ్ చేసుకోవే బోకుదానా అని అంది. సే లేబర్ నీ జెమినీ ఎడిట్స్ యాప్ పని చూసుకో, నీలాంటి లో లైఫ్ కి మేము రాలేం, మమ్మల్ని వదిలే, ప్లాట్ఫామ్ మీద బతికే వాళ్ళకి బెటర్ లాంగ్వేజ్ ఉంటుంది, ట్యాగ్ చేయొద్దని చెప్పని మళ్ళీ వాడిని ట్యాగ్ చేస్తే సే బజార్ నువ్వు చేయట్లేదు యాప్రాన్ ఎడిట్స్, ఇది కూడా అంతేగాని ఇంకోసారి వచ్చావంటే చెప్పుకు పేడ రాసి కొడతా, లాంగ్వేజ్ గురించి నువ్వు మాట్లాడొద్దు, వెళ్ళి ఎర్రలైట్లు ఆపుకునే పనులు చేసుకోవే బేవర్స్ మూండా, అస్తమాను అని ట్యాగ్ చేస్తున్నావేంటి, నీ స్టెఫనియా ఏంటాడు అని క్లోజ్ చేసింది. 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది.
జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు. అయితే ఇంకో దగ్గర పీకే ఫ్యాన్ వచ్చి మీరు ఉల్లిపాయ అంటే మేము నిమ్మకాయ అంటాం, మీరు చిరు అంటే మేము ఎన్టీఆర్ అంటాం, మీరు ఫ్యామిలీ దాకా వెళ్తే మేము ధర్మపీఠం ఇంటర్వ్యూ తెస్తాం, మీరు ఉదయ్ కిరణ్ అంటే మేము మాధవరెడ్డి బెల్లంకొండ అంటాం అని అంటే, మీరు సీఎం అయితే మేము 2 చోట్ల ఓడిపోతాం అని కూడా వేయని అన్నాడు. ఇంకొక ఆవిడ వచ్చి ఫ్యూ ఫ్యాక్ట్స్ దట్ నెవర్ చేంజ్. ఒక కమ్యూనిటీలో మెజారిటీ పీపుల్కి ఎన్టీఆర్ గారు అంటే హేట్రెడ్ అండ్ ఆయన క్యాస్ట్ అంటే ఇంకా ఎక్కువ హేట్రెడ్. వితౌట్ ఎన్టీఆర్ దెర్ ఇస్ నో పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏపీ అని అంటే, వితౌట్ ఎన్టీఆర్ దెర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ పర్టికులర్ క్యాస్ట్ ఇన్ ఏపీ. పొట్టి శ్రీరాములు గారు నెవర్ గాట్ డ్యూ రికగ్నిషన్ బికాస్ ఈజ్ నాట్ కమ్మా అని అన్నాడు. అయితే నిధి అగర్వాల్ గారు ఒక పాడ్కాస్ట్ లో పవన్ కళ్యాణ్ పీఎం అయినా కూడా నేను ఆశ్చర్యపోనంటే, కాండోమేట్స్ చేసుకునేదాన్ని నీకు ఎందుకే తెలిసి తెలియకుండా ఈపీ స్టేట్మెంట్స్ పాస్ చేస్తామని ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నాడు. 70 years ముసలాడు 2వ పెళ్లి చేసుకుంటే దేవుడు యుగ పురుషుడు అనొచ్చు కానీ ఆమె తన ఒపీనియన్ చెప్పకూడదా? కాండోమేట్స్ ఆర్ యాక్చువల్లీ గుడ్ టు సొసైటీ, స్పెషల్లీ టు అవాయిడ్ ఇల్లీగల్ లీనియేజ్ అని కౌంటర్ వేస్తే, సీనియర్ ఎన్టీఆర్ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన గనీబాయ్ అండ్ జనసేన సోషల్ మీడియా కార్యకర్త హరిని మీద టీడీపీ అభిమానులు కేసులు పెట్టి మ్యాటర్ క్లోజ్ చేశారు. మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి? దోమలు బల్లులు ఉంటాయి. ఈయనకు దోమలు బల్లులు కాదు, ఈయనకు తొండల పిచ్చి ఉన్నది బాగా. నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలరెడ్డి అని పెట్టిండు, వీని పేరు తొండలరెడ్డి అని పెట్టిండు. Nobody is that poor to literally be wanting to prey on that. Don't worry about that. It's up to them. ఇప్పుడు మనం పెద్ద టాపిక్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ రాజాసాబ్ ఫుల్ రన్ ఎండ్ అయిపోయి డిజాస్టర్ అని తేలిపోయాక ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా తట్టుకోలేక మారుతి గారి మీద బ్రూటల్ గా విషయం కక్కారు. ఈ స్క్రిప్ట్ 1 year రాసావా? రాసాక చాట్ జీపీటీకి పంపితే 1 second లో అని రిప్లై ఇచ్చేది కదరా అని ఒకడు. ప్రభాస్ అన్న ఫైట్ చేస్తే ఆల్మోస్ట్ నిజంగా కొడుతున్నట్టు ఉంటదిరా, అలాంటిది మూవీలో ఒక్క ఫైట్ వర్కౌట్ అవ్వలేరా నువ్వేం డైరెక్టర్ రా పొట్టినామో అని ఒకడు. తోలు తీసి బీర్ బాటిల్ మీద లేబుల్ అంటించేస్తావా? ఆగు నీ మీద లేబుల్ చెక్కుతాను ఒకడు. కెరీర్ వర్స్ట్ ఇంట్రో, కెరీర్ వర్స్ట్ ఇంటర్వెల్, కెరీర్ వర్స్ట్ లవ్ స్టోరీ, రోడ్డు మీద రేకు డబ్బాలు ఏరుకుని ఒకడు. రాజాసాబ్ తర్వాత మారుతి గారు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతారు. కొంతమంది వచ్చి ఆయన ముసుగేసి ఎక్కడికో పట్టుకెళ్ళిపోతారని అన్నదానికి ప్లేస్ నువ్వు డిసైడ్ చేస్తావా మేము డిసైడ్ చేయాలా అని ఒకడు. నిన్ను తిట్టి కూడా వేస్ట్ రా, ఇంటర్నెట్ బొక్క అనొకడు. 3వ అమావాస్య ఏంటి, నాన్నమ్మ పోతే సంజయ్ దత్ మళ్ళీ బతకడం ఏంటి, దీనికి సంబంధం లేకుండా ఆడు హీరోయిన్ బంగ్లాకి రప్పించుకోవడం ఏంటి, ఏంద్రా ఈ దరిద్రం అనొకడు. హట్ దగడ్ మారుతి అని అన్నదానికి నువ్వు దగడేంట్రా దగ్గుల మందు వేసుకునేటోడా అనొకడు. పిచ్చిలని చూడక నువ్వు తీసినవన్నీ ఒక్కోటి ఒక్కో కళాఖండాలు కదరా అని డిఓపిని బీజీ అంతా చూసే ఫ్రేమ్ పెట్టావా? అసలు నీకు యాంగిల్లో కెమెరా పెట్టి షూట్ చేయమని చెప్పిన పిచ్చి కుక్క ఈడేనా అని మళ్ళీ మారుతిని. హైదరాబాద్ రోడ్స్ కూడా గ్రీన్ స్క్రీన్ ఎలా వాడాలనిపించిందిరా అనొకడు. అరే ముండాకోర్ మైదా పిండి మాయదారి ముండా కొడక మారుతి, నువ్వు తీసిందే కళాఖండం, మళ్ళీ ఫెస్టివ్ మూడ్ లో ఉండి వాళ్ళకి ఎక్కలేదంటావేంట్రా లోఫర్ లుచ్చా లత్కోర్నాయని ఒకడు. నీ బతుక్కి ప్రభాస్ సీన్ గా డేట్స్ కూడా దొరకవు, అలాంటిది ప్రభాస్ డేట్స్ దొరికితే ప్రైమ్ టైం అంతా వేస్ట్ చేస్తావా అని ఒకడు. బెస్ట్ థింగ్ అబౌట్ ప్రభాస్, డే 1 నుంచి ఆయన పక్కనే ఉన్నాను, వీడు నా కింద పని చేస్తున్నాడు, ఇక్కడ ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం ఉండదని ప్రభాస్ సీన్ అంటే ముందు ఇండి మింగాలని ఒకడు. హీరోని వాడుకున్నావు, హీరో కార్ని కూడా వాడుకున్నావు కొడకానంటే హీరోని ఉత్తనే వాడుకున్నాడా? మీ ఓ డబ్బు ఏదో ఫ్రీగా సంఘసేవ చేసినట్టు కథలేంటి, సినిమా యాక్సెప్ట్ చేసి అని ఒకటి పచ్చి బూతులు తిడితే ఆ ట్వీట్ కి ఎస్కేఎన్ పాత ట్వీట్స్ కి టైపింగ్ సిమిలారిటీస్ చూపించి ఇది ఎస్కేఎన్ ఫేక్ అకౌంట్ అని చెప్పి బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తే ఆ సోషల్ మీడియా అకౌంట్స్ మీద ఎస్కేఎన్ సైబర్ కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఎక్కడతో ఆగలేదు, సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని సినిమాని హిట్ చేయరా అని ఒకడు. డార్లింగ్స్ కాంట్ పుట్ ఇట్ ఇన్ 2 words, థ్యాంక్స్ ఫర్ సెండింగ్ బిర్యానీ అని అప్పట్లో వేసిన ట్వీట్ కి నువ్వు తీసిన సినిమాకి అన్న క్యాంటీన్ లో 5 rupees భోజనం కూడా దండగా, స్టేజ్ మీద ఇంటర్స్టెల్లర్ తీసినట్టు బిల్డప్ ఫ్రీగా బిర్యానీలు చేసామని ఒకడు. కన్ఫ్యూజన్ అట్ కొల్లా లగ్జూరియా, రిపోర్టెడ్లీ a huge number of orders and letters have been arriving every day to Marthi's residence and they are putting cash on delivery అని వేస్తే ఈ రోజు 100 లంగాల్ని ఇంటికి వస్తాయి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టా రోజుకి ఒకటి వేసుకో అని ఒకడు. మారుతిని ప్రభాస్ ఫ్యాన్స్ ఒక గ్రూప్ లో యాడ్ చేసి హాయ్ అన్న హౌ ఆర్ యూ అని మెల్లగా స్టార్ట్ చేసి పచ్చిబూతులు తిడితే బాయ్ మీడియం రేంజ్ హీరో ఫ్యాన్స్ అని చెప్పి మారుతి గ్రూప్ లీవ్ అయిపోయాడంట. అయితే ప్రభాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వన్స్ అగైన్ అని బజ్ వస్తే చెరుకు మెషిన్ లో పెట్టి చచ్చిపోతా నాటకాలు అంటే అనొకడు. మనం కొంచెం బట్లిప్ మాట్లాడుకుందాం, అసలు నీ ఇబ్బంది ఏంటి బామ్మర్ది? మూవీస్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మానే, నష్టమేం లేదు. ఉంటే మాత్రం లేజినెస్ అండ్ మొహమాటం పక్కన పెట్టి A to Z అన్ని దగ్గరుండి చూసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రాప్ బ్యాచ్ ని దూరం పెట్టు, మంచి టీమ్ ని మెయింటైన్ చేయి, లాస్ట్ అండ్ ఫైనల్ హెల్త్ అండ్ బాడీ మీద కేర్ తీసుకో, కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అని ప్రభాస్ ని కూడా తిట్టారు. లాస్ట్ కూడా వచ్చి డార్లింగ్స్ మనం అనవసరంగా మారుతిని బ్యాడ్ చేసి మన సినిమాని మనమే బ్యాడ్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది నాకు. హారర్ రొమాన్స్ కామెడీ ఫ్యాంటసీ తీస్తున్నా అని ముందే చెప్పాడు అండ్ అదే తీసాడు. సో మనం ఇలా తిట్టడం కరెక్ట్ కాదని ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడు. అసలు నిజంగా ఈ స్థాయిలోకి ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా. నేను మా నాయన ఆయన ఇద్దరు సమ
సమకాలికులు. ఆడోడు మెస్సీ అట, వాడేవాడు మెస్సీ గిస్సో వాడేవో వస్తే నా సింగరేణికి సంబంధం అని అడుగుతా ఉన్నాను. సింగరేణి సంబంధం ఏంటి? సింగరేణి నుంచి 10 కోట్లు తీసి ఖర్చు పెడతారు. ఇప్పుడు మనం ఈ వీక్ జరిగిన ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి చూద్దాం. ఫస్ట్ లడ్డు మ్యాటర్ చూస్తే సిట్ సుప్రీం కోర్టుకి ఫైనల్ ఛార్జ్ షీట్ ప్రెజెంట్ చేసింది. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఎక్కడా లేదని డిక్లేర్ చేసింది. ఇప్పుడు వెళ్లి సుప్రీం కోర్టు మెట్లు అడుగుతాడా అని ఒకడు, అలాగే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమించండి దేవుడా అంటూ వైసీపీ వాళ్ళు నల్ల చొక్కాలు ధరించి కడప వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి అలిపిరిలో శ్రీవారి మెట్లు అడిగారు. అయితే పవన్ కళ్యాణ్ తప్పు చేశాడంటే మీరెలా నమ్మారా గొర్రెనా కొడకల్లారని అంటే, అయితే సుప్రీంకోర్టు తప్పు చేసిందా అని ఒకటి అడిగాడు. అయితే 60 lakh kg అడల్టరేటెడ్ గీ లడ్డూస్ లో వాడారని కూడా సిట్ రిపోర్ట్ లో ఉండేసరికి బోత్ సైడ్స్ వార్ స్టార్ట్ అయింది. గీలో కల్తీ జరిగిందని ప్రూవ్ అయిందిరా అంటుంటే కొవ్వు లేదని ట్వీట్లు వేస్తున్నారు. పెద్ద దొంగ కాదు చిన్న దొంగనే, అయినా సరే లాస్ట్ కి దొంగనేరా దొంగనా కొడకల్లారా అని ఒకడు. హైలైట్ ఏంటంటే అందులో యానిమల్ ఫ్యాట్ లేదని రిలీఫ్ అయ్యే వాళ్ళకన్నా ఉంటే బాగుందని ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇదే మన ట్రూ ఫేస్ ఆఫ్ సనాతనీస్ అనొకడు. పాలకోవా పాలతో చేయలేదనడానికి పాలకోవాలో పోర్క్ కలిపారనడానికి డిఫరెన్స్ ఉందనంటే, సరే పాలకోవలో పోర్క్ కలపలేదు బట్ పాలకోవలో పేడ కలిపితే ఓకే అనుకుంటా వీళ్ళకనొకడు. 5 years గా మోస్ట్ విజిటెడ్ టెంపుల్లో హైలీ వాల్యూడ్ ప్రసాదంలో 1 drop మిల్క్ కూడా వాడకుండా చేసిన గీ కొన్ని డివోటీస్ కి ఇచ్చారంటే యానిమల్ ఫ్యాట్ లేదు కదా అని ఎలివేషన్స్ చేస్తున్నారు. మీ బతుకెప్పుడు అయిపోయిందిరా పేటిఎంస్ అనొకడు. నా రాముడు తప్పు చేయడం అసలు అవ్వదనంటే, రిలీజియన్ వద్దనుకొని కన్వర్ట్ అయిన వాడికి రాముడితో పోలికేంట్రా, మైండ్ పెట్టుకొని ట్వీట్స్ చేస్తారా మీరు అనొకడు. టీటీడీ పైన ఫేక్ ఆర్టికల్స్ రాయిస్తున్నారు, నీ అబ్బకు పట్టిన గతే పడుతుందని ఒకడు. గీలో యానిమల్ ఫ్యాట్స్ లేవంటే సాడ్ ఫీల్ అవుతారు అండ్ ఏదో ఒక అడల్టరేషన్ ఉందని ఈపీ ఆర్గ్యుమెంట్లు పెడతారు. బట్ టీడీపీ వైకుంఠ ఏకాదశిలో 6, సింహాచలంలో వాల్ పడి 8, కసిబుగ్గ స్టాంపేడ్ లో 9, ఇన్ని డెత్స్ అయినా కూడా ఈ సో కాల్డ్ హిందూయిజం ప్రొటెక్టర్ సైలెంట్ గా ఎందుకున్నారని ఒకడు. డిస్పైట్ బీయింగ్ క్రిస్టియన్, పవన్ కళ్యాణ్స్ వైఫ్ ఆఫర్డ్ హర్ హెయిర్ టు లార్డ్ వెంకటేశ్వర at తిరుమల. కెన్ ఎనీవన్ పాయింట్ అవుట్ ఎ సింగిల్ ఇన్స్టెన్స్ వేర్ జగన్ ఆర్ హిస్ ఫ్యామిలీ ఆఫర్డ్ ఎనీథింగ్ at తిరుమల అనొకడు. మేము చెప్పేది ఏంటంటే తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటే సంతోషం, కానీ కల్తీ చేశారట, కాకపోతే పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా కల్తీ జరగలేదంట అని కవరింగ్ లో వద్దనంటే న్యూస్ సాంబార్లో ఉప్పు తక్కువైంది, పీకే సాంబార్లో ఎలుగు చచ్చిపోయింది అని బాయ్ ఫ్యాన్ అన్నాడు. పోలీస్ బయట నీ వల్ల ఒక చనిపోయారు, బాయ్ ఆగండి సార్ జాతర సీన్ అయ్యాక వస్తా అని రిప్లై ఇస్తే పోలీస్ సార్ అక్కడ సుగాలి ప్రీతికి న్యాయం చేయమని వాళ్ళ అమ్మగారు 2 years నుండి తిరుగుతున్నారు, పీకే ఆగండి యూబీఎస్ షూట్ కంప్లీట్ చేసి వస్తా అని అంటే, చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయడం వేరు, మనమే అటెన్షన్ కోసం తొక్కించి చంపడం వేర్రా పిల్లనక్క అని టాపిక్ క్లోజ్ చేశాడు. చర్యలు తీసుకో, కఠినంగా శిక్షించు. నాకేంటంటే నానా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒకటే ఉంటుంది. ఆయన మన సేనాధిపతి, మనందరం సైనికులమే, అది గుర్తుపెట్టుకోవాలి. వేరే నాయకత్వం ఉండదు ఇక్కడ. ఉన్నోద్యోగం పీకిచ్చేటట్టున్నావు స్వామి. అలాగే ఇంకొక విధ్వంసం సృష్టించిన ఇష్యూ అక్రమ సంబంధాలు బయటికి రాకుండా చూసుకోండి అని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి అని తెలుగు స్క్రైబ్ బోర్డు వక్రీకరించి రాస్తే సిగ్గుందా, మీడియా ముసుగులో ఇలాంటి పనికిమాల పనులను చేస్తామని జనసేన శతాగ్ని టీం అడిగితే తెలుగు 360 వాడు వచ్చి వివాహేతర సంబంధాలను కూడా పార్టీ పైన రుద్దుతున్నారు చూసుకోండి అని పీకే అంటే, అక్రమ సంబంధాలు బయటికి రాకుండా చూసుకోండి అని అన్నాడని పోస్ట్ చేస్తున్నాం. ఈడియోక్రసీ షుడ్ హావ్ లిమిట్స్ అని అంటే, పాపం చిన్న పాప జగన్ గారిని కలిస్తే ఈ పర్ఫార్మెన్స్ కి రేటింగ్ ఎంత ఇస్తారని పోస్ట్ చేసిన పోరంబోకు నువ్వే కదా అని జగన్ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. అయితే అప్పుడు స్క్రైబ్ వచ్చి కాసేపట్లో జనసేన ఎమ్మెల్యే రాసలీలల పర్వం విడుదల అని చెప్పి స్క్రైబ్ నౌ అనే సెకండ్ పేజ్ లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అండ్ ఏపీ విప్ అరవ శ్రీధర్ రావు పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేస్తే ఆ అమ్మాయి మొత్తం చాట్స్ వీడియో కాల్స్ బయట పెట్టారని వేశాడు. దాంతోపాటు ఆల్రెడీ కాషన్ కియా అని జనసేన టీం కి డోస్ సరిపోతుందా నీకు కూడా కావాలా అని తెలుగు 360కి కౌంటర్ చేశాడు. అలాగే తన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే, నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తున్నాను, నా మీద వచ్చిన వీడియోలన్నీ ఫేక్ అని రిలీజ్ చేసిన వీడియో పెడితే సాక్షి న్యూస్ గాని తెలుగు స్క్రైబ్ లోకి విలీనం చేయన్నా అని జగన్ ఫ్యాన్స్ గూస్ బంప్స్ తో కొట్టుకున్నారు. అలాగే లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఓన్ ఎమ్మెల్యే వీడియో రిలీజ్ చేయించావుగా, గుడ్ ప్లే అనొకడు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో పెట్టుకునే రిలేషన్ స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ ఇరికించారంటే టీడీపీ పార్టీ లీడర్స్ వీడంటే పడక ప్రీ ప్లాన్ గా చేయించారు. అసలు వీడు జేఎస్పీనే కాదు, ఎలక్షన్ 1 month ముందు టీడీపీ నుంచి జేఎస్పీలోకి వచ్చాడనొకడు. ఏంట్రా టీడీపీ తమ్ముళ్ళు సైలెంట్ గా ఉన్నారనొకడు. కడప
కడపలో వన్ ఆఫ్ ది మేజర్ సెంటర్ నా రైల్వే కోడూరు. లిటరలీ అక్కడ జేఎస్పీ బ్యాచ్ ప్రతి ఒక్కడు ప్రాణం పెట్టేస్తారు పార్టీ కోసం. అక్కడ గెలిచి ఇలాంటి పనులు చేయడం ఏంటో అని అంటే వాడు టీడీపీ నుంచి వచ్చాడని ఇంకోడు అన్నాడు. ఈజీలీ టీడీపీ పని అయి ఉంటదేమో అని అంటే మనోడికి ఫేమ్ వస్తుందని కళ్యాణ్ బ్యాట్ చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారని ఒకడు. మళ్ళీ స్క్రైబ్ వచ్చి ఆ లీక్ అయిన చాట్స్ లో ఒకడు ఎమ్మెల్యే రూపానంద్ రెడ్డి సన్ ముక్కా సాయి విశాల్ రెడ్డి అని వాడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని వేశాడు. దీంతో ఇష్యూ పీక్స్ కి వెళ్లేసరికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే సస్పెండెడ్ ఫ్రమ్ జనసేన అని ఇన్సైడ్ న్యూస్ వచ్చింది. ఈ వీడియోని ఏఐ అని చెప్పకుండా ఎమ్మెల్యేని సస్పెండ్ చేసావేంటన్నా అని అంటే పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటే విప్ కాబట్టి స్పీకర్ అనుమతి కావాలట అని స్క్రైబ్ గోకాడు. అప్పుడు సైనిక్స్ ఆల్రెడీ విప్పాడుగా మళ్ళీ విప్పమంటున్నారేంటని జోక్ వేయగా అఫీషియల్ గా ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని జనసేన ఒక కమిటీ పెట్టింది. దీంతో ఇప్పుడు ట్వీట్ వేయరా స్క్రైబ్ కుక్ అంటే సరే పార్ట్ 2 కావాలా, పార్ట్ 3 కావాలా, పార్ట్ 4 కావాలా అని అడిగితే ఎవరి పార్ట్లు కేటీఆర్ అండ్ నకుల్ ప్రీత్ సింగ్ అని అడిగి వాడిని ముయించాడు. అలాగే ఆ అమ్మాయి వచ్చి ప్రెస్ మీట్ పెడితే జర్నలిస్ట్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలకు మెసేజ్ పెట్టడం అలవాట, మా ఎమ్మెల్యే కాబట్టి పెట్టండి. మరి లాస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆమెకు ఫేస్బుక్ లో అకౌంట్ లేదంట, ఆయనకు మెసేజ్లు పెట్టడం కోసమే అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అని ఒకడు. షీ సెడ్ ఐ లవ్ యూ టు బికాస్ హీ టోల్డ్ హర్ ఐ లవ్ యూ అంట అని ఇంకోడు. షీ అక్యూజ్డ్ సేయింగ్ ద ఎమ్మెల్యే ఫోర్స్డ్ హర్ ఫర్ 5 times అబార్షన్. షీ కాంట్ ఈవెన్ రిమెంబర్ వేర్ ద సెకండ్ అబార్షన్ హ్యాపెండ్. సో 5 abortions in 15 months ఇస్ క్రేజీ అని ఒకడు. జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ని 25 కోట్లు డిమాండ్ చేశారని ఆడియోలో ఉందంటే వాడికి నేనే 7 లక్షలు ఇచ్చా అని, నన్ను బెదిరిస్తున్న వీడియోలు ఉన్నాయి అవి కోర్టులో సబ్మిట్ చేస్తా అని ఆ అమ్మాయి అంటే లాస్ట్ దాకా వాటర్ తాగలేదు ఎంతమంది చెప్పినా. చాలా డిటర్మిన్డ్ క్యారెక్టర్ అనుకుంటాను ఒకడు. పవన్ కళ్యాణ్ దీని గురించి అడిగినప్పుడు ఆయన స్పందించకుండా వెళ్ళిపోతే ఇంకా టీడీపీ నుంచి స్క్రిప్ట్ రాలేదా బ్రో అని ఒకడు. వావ్ సూపర్ ఉమెన్, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, లుచ్చా వైసీపీ ఆన్ డ్యూటీ, ఎరా రకుల్ రావు స్క్రైబ్ ట్వీట్ వై వైసీపీ వాళ్ళే ఇదంతా చేయించారని ఇంకోడు అన్నాడు. ఇక లాస్ట్ గా అనవసరంగా కల్ట్స్ ని గెలికారు మున్సిపల్ ఎలక్షన్స్ లో మాట్లాడుకుందాం అని అంటే ఫ్రెండ్ హెల్ప్ తో కాపీ కొట్టి ఇంటర్ పాస్ అయిన మీ గివింగ్ వార్నింగ్ టు ఐఐటీ స్టూడెంట్స్ అని మ్యాటర్ క్లోజ్ చేశారు. మొన్న సంక్రాంతికి అయితే హైలైట్ నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు? ఇక లాస్ట్ ఇష్యూ చూస్తే నెల్లూరులో జరిగింది. అయితే నెల్లూరు ప్రభాస్ టీమ్ అటాక్ చిరంజీవి బ్యానర్స్ ఇన్ థియేటర్స్ ఆఫ్టర్ మెగా ఫ్యాన్స్ డినైడ్ దమ్ ఫ్రైడ్ రైస్ అండ్ గుడుంబా ఇన్ ఎంఎస్విపిజి మూవీ సక్సెస్ పార్టీ అని అంటే సిన్సియర్ రిక్వెస్ట్ టు మెగా ఫ్యాన్స్ యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ మిస్టేక్ మా సైడే ఉంది ఒప్పుకుంటా. ఆ వీడియోలో ఉన్న వాళ్ళందరికీ ఒక ప్లేట్ ఫ్రైడ్ రైస్ పెట్టించండి, నెక్స్ట్ టైం ఇది కంటిన్యూ అవ్వకుండా చూసుకుంటా అని కామెడీ చేశారు. అయితే దీనికి ఆర్సీ ఫ్యాన్స్ కౌంటర్ స్టార్ట్ చేశారు. వీళ్ళ ఏడుపులకు రీజన్ బాస్ స్పీచ్ కాదని ఎప్పుడో చెప్పాగా. 70 ఏజ్ లో బాస్ లుక్స్, ఫిట్నెస్, ఎజిలిటీ ఎలా ఉంది, 46 years కాడి లుక్స్ ఎలా ఉన్నాయి, అండ్ బోనస్ గా క్లాష్ లో ఆల్ సెంటర్స్ కొట్టించుకున్నారనే జీమ్ అంటాను ఒకడు. బాస్ దాకా వెళ్తే కొడకల్లారా ఇంకా రక్త కన్నీరు పెట్టుకుంటారని ఒకడు. ఆ ప్రభాస్ పిఆర్టీ మెంబర్ ఎల్హెచ్డి ఆర్గనైజ్డ్ అన్ అటాక్ ఆన్ చిరంజీవిస్ పోస్టర్ అని మళ్ళీ వేస్తే చేసిన ఎరుపుగాడి అడ్రస్, నంబర్, ఫోటో అన్ని డీటెయిల్స్ దొరికాయిగా, వెళ్ళి సారీ చెప్పిస్తారు, ఏం చేయిస్తారో చేయండి, అంతేకాని ఇక్కడ పర్సనల్ గా హీరోని అనాల్సిన అవసరం లేదు, మా రెబల్స్ సపోర్ట్ ఆడికి అస్సలు ఉండదనంటే ఆ నెల్లూరు వచ్చి నేను కేవలం ఒక ఫ్యాన్ బాయ్ ని, ఎందుకురా లేనిపోను అని చెప్పి హీరో టీం పిఆర్ టీం అని చెప్తారు. ఆ వీడియో కేవలం కొన్ని ఫ్యాండమ్స్ రెచ్చగొట్టడం వల్ల రీసెంట్ గా బాస్ స్పీచ్ వల్ల పెట్టాల్సి వచ్చింది, మళ్ళీ నేనే డిలీట్ చేశానంటే స్పీచ్ ముందే వీడియో రికార్డ్ చేసి స్పీచ్ అయ్యాక పెట్టావని ఒకడు. వాడి ఫోన్ నంబర్, అడ్రస్ అన్ని డీటెయిల్స్ బయట పెట్టేశాడు ఇంకోడు. అప్పుడు ఒకడు వచ్చి బర్రె ఉచ్చపోస్తుంటే దాని కింద ప్రభాస్ గారి ఫోటో పెట్టి వీడియో తీసి ఈవినింగ్ పోస్ట్ చేస్తా అన్నాడు. ఇంకోటి వచ్చి అనవసరంగా గెలుక్కుంటున్నారు, బాస్ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకుంటే వేరేలా ఉంటుంది, సిపిఐ లీడర్ ని ఉచ్చపోసుకొని పరిగెట్టేలా చేశారని అంటే ప్రభాస్ జోలికి వచ్చాడని పీకే ఫ్యాన్ ని చంపేసిన రోజులు మర్చిపోయారు అనుకుంటా, ఇంతటితో ఆపేస్తే అందరికీ మంచిదని వార్నింగ్లు ఇచ్చుకున్నారు. అయితే ఈ పని చేసింది నెల్లూరు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంటే అని అఫీషియల్ గా బయటపడితే నెల్లూరు చరణ్ అన్న అడ్డారా అయిపోయారు నా కొడుకులేనంటే ఇంకోటి వచ్చి వీళ్ళ మీద ఎందుకు అసలు ఆ మబ్బుగాడి మీద చేయాల్సిందనంటే నెక్స్ట్ ఆడే, తర్వాత పొట్టాడు, తర్వాత నక్కగాడని అన్నాడు. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి ఆన్లైన్ లో 4 ట్రోల్స్ వేసినట్టు కాదు, వెళ్ళి ఒకసారి పీకే ఫ్యాన్స్ అడుగు ఆఫ్లైన్ లో తారక్ జోలికి వస్తే ఎలా ఉంటుందో అని వార్నింగ్ ఇస్తే కింద అతి వాళ్ళు ఓజీ రిలీజ్ టైంలో ఓజీ బ్యాండ్ ప్రభాస్ కట్టినప్పుడు ఎటుపోయిండ్రని అడిగితే బాబు కండువాయే ఏంటి ఇప్పుడు అన్నాడు. మీకు పెద్ద హీరోలతో పొత్తు పెట్టుకోవడం అలవాటే గాని మోయించగా ఎప్పటికైనా తెలుసుకో బాసు, నిన్నేమైనా అంటే ముందుగా వచ్చేది నీ కొడుకు ఫ్యాన్సే. ఫేస్ ఆఫ్ మెగా అని అంటే ఫేస్ మీద కేజీ ప్లాస్టిక్ వేసుకొని ఉంటాడు వీడు, ఫేస్ ఆఫ్ మెగా ఏంట్రా అని అంటే లెగ్స్ కేజీ ప్లాస్టర్ వేసుకుంటాడు వీడు, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఏంట్రా అని క్లోజ్ చేశాడు. Welcome sir. Also Sai Priya Reddy to please come on to the stage.
ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగింది అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నేను ఈ టీషర్ట్ యాక్చువల్లీ ప్రీ రిలీజ్లోనే కుట్టించుకున్నా, ఎందుకంటే నాకు ముందే తెలుసు ఇది ఎప్పుడు హిట్ అవ్వాలని నేను కోరుకోలే. ఎందుకంటే సూర్యుడు తూర్పును ఉదయించాలని కోరుకున్నంత కామెడీగా ఉంటుంది. మాకు ఆల్రెడీ తెలుసు ఇది ఎంత పెద్ద హిట్టో. If I was not E.T. Prabhakar garu son and I was treated like that, అసలు పిచ్చా లైట్ నాకు. అసలు ప్రాబ్లమే లేదు. ఇన్ఫాక్ట్ నేను మా డాడీ కొడుకు కాకపోతే నాకు తెలిసి నేను ఈ పాటికి చాలా ఫిలిమ్స్ లో చాలా చేసేటోండి. చిన్న క్యారెక్టర్స్ ఉండొచ్చు, పెద్ద క్యారెక్టర్స్ ఉండొచ్చు. I wouldn't mind. ఆయన డైరెక్టర్ అవ్వకపోయి ఉంటే లిటిల్ హార్ట్స్ అమ్ముకునేవారేమో. నేను గోటిల్ బిజినెస్ ఏది గోటిల్ ఫ్యాక్ట్ బిజినెస్ ఏంటి అని అడుగుతున్నారు కదా. సో బిజినెస్ మీరు గెస్ చేయండి అమ్మా. గెస్ హే భగవాన్ @gmail.comకి మీరు యూ కెన్ గెస్ ద స్టోరీస్. విల్ పిక్ టాప్ 5. జస్ట్ లైన్ చెప్పండి, ఇట్లా ఇది ఉండొచ్చు బిజినెస్ అనేది చెప్పండి. నేను టాప్ 5 పిక్ చేసి వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్స్ ప్లాన్ చేసాం. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేసేయండి. ఈ వీడియోకి ఒక 10K వ్యూస్, అలాగే మన ఛానల్కి తొందరగా 15K సబ్స్ ప్రసాదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్. పండితులు మనకు తెలుసు కదా, క్యాడర్ సభ్యులు బాలయ్య బాబుది పసిపిల్లాడి మనస్తత్వకం అని ఎంత వెనకేసుకొచ్చినా కూడా బాలయ్యకి ఒళ్ళంతా కుళ్ళు, ఈర్ష్యలు నిండి ఉంటాయని. ఒకసారి ఈ టాపిక్ లోకి డీప్ డైవ్ చేస్తే బాలయ్యకి సినిమా కెరియర్ అప్పట్లో తండ్రి పెద్ద ఎన్టీఆర్ దయ, ఇప్పట్లో పాలిటిక్స్ కెరియర్ బావ బాబు గారి దయ అనేది నిర్వివాదాంశం. తండ్రి వారసత్వంతో నెపో కిడ్ గా వచ్చిన బాలయ్య ఏం సపోర్ట్ లేకుండా వచ్చిన చిరంజీవిని తాళలేకపోయాడు. సినిమాల్లో బాలయ్యని నిలబెట్టడానికి చంద్రమోహన్ లాంటి పాపులర్ యాక్టర్స్ కెరియర్లను కూడా ఆగం చేశాడని చంద్రమోహనే స్వయంగా చెప్పుకొచ్చారు. అందుకు ఉదాహరిస్తూ అన్నదమ్ముల అనుబంధం సినిమాల్లో తనతో షూట్ స్టార్ట్ అయిన 2 రోజులకు బాలయ్యను తన క్యారెక్టర్లు ఇరికించి తనను పక్కకు పంపారని చెప్పి ఓపోయాడు ఒక ఇంటర్వ్యూలో. అంతేకాకుండా సుమన్ కాంపిటీషన్ ఇస్తున్నాడని, అతన్ని జైలు నుంచి బయటకు తెచ్చే అవకాశం సీఎంగా అప్పటి పెద్ద ఎన్టీఆర్ కి ఉన్నా కూడా ఆ పని చేయలేదు. ఎందుకంటే ఒక్క చిరంజీవినే బాలయ్య వేగలేకున్నాడు, ఇక సుమన్ కూడా అంటే కష్టమైపోద్ది అనేది పెద్ద ఎన్టీఆర్ భావన. బాలయ్య కెరీర్ లో పెద్ద హిట్ అని చెప్పుకునే ఆదిత్య 369 రిలీజ్ అయ్యాక ఆడియన్స్ కి రీచ్ అవ్వకపోతే చిరంజీవి పూనుకొని బాలయ్య సైన్మా కోసం ప్రచారం చేశారని, ఆ తర్వాతే సైన్మా మెల్లగా పుంజుకొని పెద్ద హిట్ గా నిలబడిందని ఆదిత్య 369 నిర్మాత చెప్పారంటే చెప్పొచ్చు. బాలయ్య కంటే చిరంజీవి ఎంత పెద్ద స్టారో. 90s లో భారత ప్రభుత్వం నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒకరికి యాడ్ సాంగ్ లో పాల్గొనమని ఆహ్వానం పంపింది. తెలుగు నుంచి చిరంజీవికి ఆ ఆహ్వానం అందిందే కానీ బాలయ్య అసలు సోదిలో కూడా లేడు. అది చిరంజీవి చరిష్మా. 1987లోనే ఆస్కార్స్ అకాడమీ నుంచి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానం అందుకున్నాడు. అప్పటికి బాలయ్య ఇంకా సినిమా అవకాశాల కోసం తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసుకునేవాడు అనమాట. ఇక బెల్లంకొండ ఉదంతం తెలిసిందే. తన సైన్మాకి నిర్మాత డబ్బు పెట్టి రికార్డ్స్ కొనలేదని ఆవేశంతో తుపాకీతో కాల్చిన గనుడు బాలయ్య అని ఇప్పటికీ ఫిలిం నగర్ వాసులు మాట్లాడుకుంటూ ఉంటారు. సైన్మా రికార్డ్స్ అంటే అంత ఫిచ్ అన్నమాట బాలయ్యకి. ఇక ఆ కేసు నుంచి బయటపడడానికి ఏకంగా ఒక మెంటల్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నాడు బాలయ్య. అసలు ఇంత ఫ్రస్ట్రేషన్ కి కారణం జీవితంలో ఎప్పటికీ చిరంజీవి స్థాయిని అందుకోలేను అని బాలయ్యకి సుస్పష్టంగా తెలుసు కాబట్టి ఇప్పటికి కూడా చిరంజీవి సినిమాలు చేసే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగం కూడా ఉండదు బాలయ్య సినిమాల బిజినెస్. ఇక సేమ్ టాక్ తో 2 సినిమాలు ఓపెన్ అయితే చిరంజీవి ఫైనల్ కలెక్షన్స్ లో సగం కూడా చెయ్యవు బాలయ్య సినిమాలు. ఇవనే కాదు, చిరంజీవి స్థాయి కూడా బాలయ్యకి లోపల బడబాగ్నిని పుట్టించేదే. ఎటువంటి ప్రభుత్వ అండదండలు పదవులు లేకుండానే మెగాస్టార్ చిరంజీవి 2006లోనే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డుని, 2024లో పద్మ విభూషణ్ అవార్డుని పొందారు. అలా 2 అత్యున్నత పద్మ అవార్డులు అందుకున్న అరుదైన ఘనత చిరంజీవిది. అది చూసి గోల పెట్టి తన బావ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వ సిఫారసుతో బాలయ్య కూడా మొన్న ఒక పద్మ అవార్డు తెచ్చుకున్నాడు. ఇద్దరికి అంత వ్యత్యాసం ఉంటుందన్నమాట స్థాయిలో. చిరంజీవికి ఆ స్థాయి ఊరకే రాలేదు. సమాజం పట్ల ఆయన కమిట్మెంట్ అలాంటిది. కోవిడ్ లాక్డౌన్ లో షూటింగ్ సాగిపోయి సినీ కార్మికులు ఇబ్బంది పడుతూ ఉంటే చిరంజీవి ముందుకొచ్చి
ఒక ట్రస్ట్ పెట్టి అందరి చేత డొనేషన్స్ చేయించి తన సొంత ఖర్చులతో సరుకులు, ఫ్రీ ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేసి తన సామాజిక బాధ్యత ఏంటో చాటుకున్నాడు. కానీ బాలయ్య అదే టైంలో ఇంట్లో లుంగి ఆరేసుకొని టైంపాస్ చేశాడు. అది బాలయ్యకి ఇండస్ట్రీ పట్ల ఉన్న బాధ్యత. ఇక బాలయ్య అసమర్థత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి సింగిల్ గా పార్టీ పెట్టి ఎలక్షన్స్ కి వెళ్ళగలిగే చరిష్మా. కానీ బాలయ్య ఏమో తండ్రి పెట్టిన పార్టీని సైతం సమర్థవంతంగా టేక్ ఓవర్ చేసుకోలేక బావకు దారాదత్తం చేసుకున్న అసమర్థుడు. టీడీపీ పొలిటికల్ క్రైసిస్ టైంలో కూడా పెద్ద ఎన్టీఆర్ బాలయ్య అసమర్థతను గుర్తించే చిరంజీవిని ఆహ్వానించి టీడీపీని నడిపించు బ్రదర్ అని రాయబారాలు పంపాడంటే చెప్పొచ్చు పెద్ద ఎన్టీఆర్ దృష్టిలో బాలయ్య స్థాయి ఏంటో. ఇప్పటికి కూడా బాలయ్య పొలిటికల్ కెరియర్ బాబు గారి దయాదాక్షిణ్యాలే. యంగ్ ప్యాంథర్ చైతన్య కృష్ణను పెట్టినా గెలిచే హిందూపూర్ సీట్లో బాలయ్యను కూర్చోబెడుతున్నాడు. దాన్ని చూసుకొని హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని బాలయ్య తొడలు కొట్టేసుకుంటూ ఉంటాడు. బాలయ్య కెపాసిటీ తెలిసే టీడీపీ కార్యకర్త నిలబడ్డా గెలిచే సీట్ ని బాలయ్యకి ఇచ్చాడు బాబు గారు. అలా సినిమాల పరంగా చూసుకున్నా, రాజకీయాల పరంగా చూసుకున్నా, స్టేచర్ పరంగా చూసుకున్నా చిరంజీవి దరిదాపుల్లో కూడా ఉండడు బాలయ్య. బాలయ్య అసహనానికి అసలు సిసలు కారణాలు ఇవే అన్నమాట. అందుకే ఎప్పటికప్పుడు చిరంజీవి పైన ఏడుస్తూనే ఉంటాడు బాలయ్య. అప్పట్లో లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని ఆహ్వానించారా అని రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ కి బాలయ్య బలుపెక్కి ఎవరిని పిలిచి నెత్తి మీద పెట్టుకోం అని అన్నాడు. అప్పటి సీఎం కేసీఆర్ తెలుగు ఇండస్ట్రీ తరపున చిరంజీవి నేతృత్వంలో మీటింగ్ కి ఆహ్వానించినప్పుడు కూడా ఏమో భూములు పంచుకోవడానికి వెళ్తున్నారేమో అని నోరు పారేసుకున్నాడు బాలయ్య. ఇక నిన్నటికి నిన్న ఇండస్ట్రీ సమస్యల కోసం చొరవ తీసుకున్న చిరుని సాటి ఎమ్మెల్యే పొగుడుతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక అసెంబ్లీలోనే చిరంజీవి పైన, జగన్ పైన అవాకులు చవాకులు పేలిన ప్రబుద్ధుడు ఈ బాలయ్య. అందుకే ఎసిడిటీకైనా మందు ఉంటుందేమో కానీ అసమర్థతకు మందు ఉండదు అని బాలయ్యకి ఎవరైనా చెప్తే బాగుంటది అని రిక్వెస్ట్ చేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఒక్కటైతే నిజం, చిరు స్థాయి చిరస్థాయి, కానీ బాలయ్య స్థాయి మాత్రం బాబు గారి దయ అనేది నిర్వివాదాంశం అని అంటున్నారు సినిమా మేధావులు సైతం. బాను మాట్లాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా ఏం పడట్లేదన్నా. ఇది చెప్పండి అన్న మీ వాడికి. చెప్తాం. ఓకే, మీరే కదా ఈ శాఖ, టీడీపీదే కదా. బాను కిందకి వెళ్ళరా. ఎరా ఫీజు రియంబర్స్మెంట్ కావాలా మీకు? ఈ తిట్టకూడదులే కన్నా కొడకలారా మీరు. కాకినాడలో ఏం పీకారా మీరు? షీ ద షిప్ అని కొడకలారా మీరు. మీ క్యాషువల్ అన్నారు కాలంలో మిమ్మల్ని పొల్లాడి దొల్లిచి కొట్టారు నా కొడకలారా మిమ్మల్ని. ఇక్కడికి వచ్చి ఇవన్నీ చెప్తా కూర్చుంటారు మీరు. మళ్ళీ మాకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలా నీకు? కాదు, మీ పవన్ కళ్యాణ్ కూడా మినిస్టర్ కదా, లోకేష్ గారు లెక్కన ఒక మినిస్టర్ కదా, పోయి పవన్ కళ్యాణ్ అడగమని చెప్పు. కాదు, హోమ్ మినిస్టర్ సలహాలు ఇచ్చేవాళ్ళు మరి ఇరిగేషన్ మినిస్టర్ వాళ్ళు మొత్తం బ్రో ఇదిగో వాడు వీడని లేదు, మొత్తం బ్యాచ్ అని తిట్టే ఉన్నారు పైనుంచి కిందాక. అందరూ ఒకటే మోటో, నిద్ర లెగిస్తే చప్పరెచ్చడమే నా కొడుకులకి. ఇదే పని, నోట్లో పెట్టుకోవడం, చప్పరెచ్చడం. నీకు దొరికినా దొరకపోయినా అది ఇరికిచ్చి మరీ అదే పనిలో ఉన్నారు వీళ్ళు. అదేం సునకానందో నాకు అర్థం కావట్లా. అమ్మ ఆఫ్టర్ ఆల్ మీ అమ్మ ఒకరికే పుట్టావరా నువ్వు? మీ అమ్మ నువ్వు చెబుతున్నావురా మాకు తెలిసి.